ప్రియమైన దైవజనాంగమా, దేవుడు తన కొరకు ఈ భూమండలం మీద దేన్నైనా చేసుకున్నారా అని అంటే ఒక్క నిన్ను నన్ను తప్పిక దేన్ని ఆయన కొరకు చేసుకోలేదు. నా పాయింట్ అర్థమైందా మీకు? ఈ భూమండలం మీద తన కొరకు దేన్నైనా చేసుకున్నారా అని అంటే దేన్ని చేసుకోలేదు. ఒక్క నిన్ను నన్ను మాత్రమే. అంటే ఈ భూమండలం అనగానే చిన్నదా? అంతరిక్షం అనగానే చిన్నదా? ఆకాశ మహాకాశాలు చిన్నవా? చాలా పెద్దవి. ఇంత పెద్ద విశ్వంలో, ఇంత పెద్ద భూమండలంలో దేవుడు ఏది తన కోసం చేసుకోలేదంటే ఒకంత ఆశ్చర్యానికి మనం గురవుతున్నాం. నీవే ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి వెంట వెంటనే రిమైండ్ చేసుకోండి. మీవే ఉన్నాయి ఇక్కడ. ఏమేమి గుర్తొస్తున్నాయి మీకు? మీవి అనేవి ఏమున్నాయి ఇక్కడంటే ఈ లోకంలో మీవి అనబడునవి ఏమున్నాయి ఇక్కడ అనగానే మీకు బట్టలు గుర్తొస్తున్నాయా? ఇల్లు గుర్తొస్తుందా? వస్తుంది. వాహనాలు గుర్తొస్తున్నాయా? వస్తున్నాయి. ఆభరణాలు గుర్తొస్తున్నాయా? గుర్తొస్తున్నాయి. డబ్బు గుర్తొస్తుందా? గుర్తొస్తుంది. స్థలాలు గుర్తొస్తున్నాయా? గుర్తొస్తున్నాయి. పొలాలు గుర్తొస్తున్నాయా? గుర్తొస్తున్నాయి. ఇంకేమున్నాయి? ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అబ్బో చాలా ఉన్నాయండి మావి. పెద్ద మూట ఉంది మంది. ఇవన్నీ లేకుండా నువ్వు ఇక్కడ బతకగలవా? ఇంపాసిబుల్. ఇవన్నీ లేకపోతే ఇక్కడ బతకలేము. అన్నీ మనవి, మనకు కావాలి. అవి వాహనాలు కావాలి, ఇల్లు కావాలి, భూములు కావాలి, ఆస్తులు కావాలి, వస్తువులు కావాలి, వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి, ఇలా చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి. ఇవన్నీ మనవి. మనకు అమ్మో ఇవి లేకుండా మన లైఫ్ నడవదు, లీడ్ చేయలేం కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవేవి ఆయనకు అవసరం లేదు. చివరికి పరలోకం కూడా ఆయనకు అవసరం లేదు. పరలోకం కూడా ఆయనకు ఆనందాన్ని ఇవ్వదు. ఇదేంటి వింత మాట మాట్లాడుతున్నారు అనుకుంటారా? అవును, వింత మాటే. పరలోకం కూడా ఆయనకు ఆనందాన్ని ఇవ్వదు. మరి ఏంటి ఆయనకి కావాలంటే నువ్వు నేను కావాలి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ గాడ్. అది అంత గొప్ప ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ. నువ్వు నేను ఆయనకు కావాలి, నువ్వు నేను మాత్రమే కావాలి. పరలోకంలో కూడా ఆయనకు ఆనందం లేదు. దూతలు పొగుడుతుంటేనే ఆయనకేం లేదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దూతల సైన్య సమూహాలు అనుదినము అనుక్షణము ఆయనను కీర్తిస్తున్నా కూడా ఆయనకు ఆనందం లేదు, సంతోషం లేదు. నువ్వు నేను కావాలి ఆయనకి. అంత ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని, అంత ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు పరలోకమును ఎంతో ప్రేమించెను. ఒక్క రెఫరెన్స్ ఉందా? చూపించండి, ఎక్కడైనా ఉందేమో. దేవుడు పరలోకమును ఎంతో ప్రేమించెను ఉందా? అసలు లేదు. దేవుడున్న లోకాన్ని దేవుడు ప్రేమించట్లేదు. కానీ నువ్వు నేను ఉన్న ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును అనగా మనలను ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే వర్ణింపలేనంత, వెలకట్టలేనంత, వర్ణింప వీలు కానంత, వర్ణింప సఖ్యము కానంత, అంత ప్రేమించి నిన్ను నన్ను ఇక్కడ ఏర్పరచుకుని నువ్వు నేను ఆయన కొరకు బ్రతకాలని, నువ్వు నేను ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని, నువ్వు నేను ఆయన సన్నిధి కాంతిలో నడవాలని, వర్ధిల్లాలని, మన హృదయాలలో ఆయనకు చోటు ఇవ్వాలని కలగంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు కన్న తండ్రి. అది దేవుని గురించి మనిషి తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యం. ఎస్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. ఈ ప్రకృతిలో ఏది ఆయనకు అవసరం లేదు, నువ్వే కావాలి అని మనం నేర్చుకున్నాం. ఎవరు కావాలి? నువ్వే కావాలి. రైట్. ఇప్పుడు నువ్వే కావాలని కోరుకున్నటువంటి దేవుడు నీకోసం సమస్తాన్ని సృష్టించాడు అనే వాస్తవం కూడా నీకు అర్థమైపోయింది. నీకోసం సమస్తాన్ని సృష్టించాడు. ఈ సమస్తాన్ని సృష్టించినప్పుడు ఆదికాండం ప్రారంభ అధ్యాయం చదువుతుంటే మనకి కొన్ని వింతలు కనబడతాయి. ఏంటి ఆ వింతలు అంటే 6 అడుగుల ఒక చిన్ని ఆకారం, 6 నుంచి 6.5 అడుగుల ఒక చిన్ని ఆకారం. ఇది ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ చిన్ని ఆకారంలో, ఈ చిన్ని ఆకారానికి కావాల్సినటువంటి పక్షులు, జంతువులు, మృగాలు, జలచరాలు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు, ఆయా జాతుల విత్తనాలు, కూర మొక్కలు, ఇలా మనం లెక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతే ప్రకృతి
అనంతంలా అనిపిస్తుంది. అమ్మో చాలా పెద్దది, ఇది చాలా పెద్దది. సరే, ఇంత పెద్ద ప్రకృతిలో నిన్ను నన్ను చిన్నగా సృష్టించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఏలికను చేసి పడేశాడు. ఎందుకంటే పిల్లలం కాబట్టి, ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేయబడినటువంటి ఆయన పిల్లలం కాబట్టి ఏలికలు చేశాడు. ఆబ్వియస్లీ మన పిల్లల మీద మనకు ఆ ప్రేమ ఉంటుంది. మన పిల్లలు మనం ఏలికలుగానే చూడాలనుకుంటాం, బానిసలుగా చూడాలని అనుకోం. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా మనల్ని ఏలికలుగా చేశాడు, గొప్ప స్థితిలో నిలబెట్టాడు, గొప్పవారిగా చేశాడు. ఏమండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఇన్ని రకాల 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ జీవరాశిని చేయలేదట కానీ నిన్ను నన్ను చేశాడు. మరి మిగిలిన జీవరాశులన్నిటికీ ఆయన పోలిక ఆయన స్వరూపం ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు, నో డౌట్ ఇవ్వలేదు. నీకు నాకు మాత్రమే ఆయన పోలిక ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన వివేకం ఇచ్చాడు, సమస్తాన్ని మనకు ధారాదత్తం చేసేసాడు. ఇప్పుడు అవి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో లేకపోయినప్పటికీ లోబడి జీవిస్తున్నాయి. మనం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడినప్పటికీ లోబడక జీవిస్తున్నాం. అందుకే లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను. ఎవరి వైపు? లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నాను. ఈ సదస్సులు కూడా అందుకే, లోబడని హృదయాలు ఏమైనా ఉంటే లోబడేట్టుగా చేయటానికి దేవుని వాక్యాన్ని లోపలికి ఇంజెక్ట్ చేయటం. అర్థమైందా? ఇదే మల్టీవిటమిన్, ఇదే యాంటీబయాటిక్, ఇదే ఆపరేషన్, ఇదే ఇంజెక్షన్, నువ్వేదైనా అనుకో, ఇదే ఫుడ్ అనుకో, క్వాలిటీ ఫుడ్. సో ఇవన్నీ కూడా మన లోపలికి ఇచ్చి మనల్ని సంసిద్ధులుగా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకే మీకు అందరికీ ఒక ప్రశ్న. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సృష్టింపబడిన జీవరాశులలో కానీ, మృగములలో కానీ, పక్షులలో కానీ, జంతువుల్లో కానీ ఏదైనా దేవుని మాటకు వ్యతిరేకంగా చేసిందా? ఏదైనా దేవునికి అన్యాయం చేసిందా? ఏదైనా దేవునికి ద్రోహం చేసిందా? చేయదు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు. మీకు డౌట్ వచ్చేయచ్చు, మరి సర్పము యెహోవా చేసిన వాటిలో భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను అని ఉంది కదండి బైబిల్ గ్రంథంలో అంటారు. సర్పాలు అన్నాడా, సర్పము అన్నాడా? సర్పాలు అన్నాడా, సర్పము అన్నాడా? సర్పము అన్నాడు. అంటే ఆ ఒక్కదాని గురించే మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కటి అపవాదికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సాధనం. నా పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు అపవాది ఆ పరీక్ష పెట్టడానికి దాదామవ్వలు గెలవాలి, ఇతడు పరీక్ష పెట్టాలి. పరీక్ష పెట్టడానికి దురాత్మకు కూడా ఏం కావాలి? ఒక సాధనం కావాలి. ఆ సాధనాన్ని దేవుడు ప్రత్యేకంగా దానికి మాత్రమే అప్పగించి దాన్ని శపించాడు. దాన్ని మాత్రమే సుమి, వేరే ఇంకేటికి లేదు శాపాలు. ఆ ఒక్కదానికే ఆ శాపం, ఆ ఒక్కదానికే ఆ అవకాశం. అలాగనుకుంటే ఇప్పుడు కోట్లాది పాములు ఉన్నాయి, సర్పాలు, వాటన్నిటినీ అపవాది ఆవహించేస్తే మనం ఇక్కడ ఉంటామేంటి? ఇశ్రాయేలీలు అరణ్యంలో చచ్చిపోయినట్టు చచ్చిపోవాలి. అందుకే ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఒక సెన్స్ పనిచేయాలి. బైబిల్ చదివేటప్పుడు ఒక అవగాహన ఉండాలి. మనం ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఈ సందర్భాన్ని, ఈ కాంటెక్స్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. అన్నింటికీ అప్లై చేసేద్దామంటే అన్నింటికీ కుదరదు. అన్ని సర్పాల్లోనూ సాతాను ఉండడు. ఇప్పటికీ క్రైస్తవ్యంలో ఒక చిన్నపాటి దాన్ని ఏమంటారు, మూఢ విశ్వాసం ఉంది. సాతాను అనగానే ఏంటి, దేన్ని చూపించేస్తారు? అమ్మో సర్పం. చిన్నప్పుడు మా ఇంటికి ఎప్పుడో ఒకసారి పాము వచ్చింది, సాతాను వచ్చింది అంటుంది మా అమ్మ. నిజం, సాతానిందమ్మా అంటే అదిగో సైతాన్ గడు వచ్చాడు మన ఇంటికి అంటుంది. ఏంటి, పాము వస్తే సైతాన్ గడు వచ్చినట్టేటి, పాములుడు వస్తే సైతాన్ గడు నాన్న వచ్చినట్టేటి, బుట్టలో పెట్టుకుని వస్తే. అది ఒక రకమైన మనకి ఇంజెక్ట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు మనకి ఇంజెక్ట్ చేశారు. వాస్తవానికి పాములన్నీ సాతాన్లేమి కాదు, సర్పాలంటే సాతాన్లేమి కాదు. అవి కూడా జీవులు, ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి జీవులు, జీవరాశుల్లో అవి కూడా భాగాలు. అర్థమైందా? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. క్రైస్తవ్యంలో కొన్ని అపోహలు చెప్తాను మీకు. అందులో కాదండి, కొన్ని సందర్భాల్లో జీవులు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేసాయి, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా పనిచేసాయి, కొన్ని పక్షులు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేసాయి అని మాట్లాడుతుంటారు కొంతమంది. ముఖ్యంగా అందులో మనకి అందరూ అసహించుకునేది కాకి. కాకి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరు పెంచుకోరు. ఎక్కడైనా చూసారా కాకిని పెంచుకునే వాళ్ళని? రేరుగా ఎవరైనా ఉంటే కొంచెం తేడా పిచ్చిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండాలేమో, కానీ మామూలుగా ఎవడో కాకులు పెంచుకోడు. చూసారు ఎక్కడైనా? ఏమో ఎక్కడైనా చూస్తే మీరు రేరుగా గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో ఎక్కే వాళ్ళని ఎవరైనా చూస్తే చూసుండొచ్చు. కానీ సాధారణంగా పౌరాలు పెంచుకునే వాళ్ళని చూస్తాం, కోళ్ళని పెంచుకునే వాళ్ళని చూస్తాం,
ఆ రకరకాల పక్షులు, బర్డ్స్ ఉంటాయి, రకరకాల అందమైన వర్ణాలతో కూడినటువంటి పక్షుల్ని పెంచుకునే వాళ్ళని చూస్తాం, కానీ కాకుల్ని పెంచుకునే వాళ్ళని సాధారణంగా చూడం చూడం ఎందుకంటే కాకి ఎవరికి నచ్చదు, ఎందుకంటే అది డార్క్ కలర్లో ఉంటుంది పాపం. అలాగని డార్క్ కలర్లో ఉన్న వాటన్నిటినీ ఇష్టపడకుండా ఉంటారా అంటే అలాగ ఉండరు. మళ్ళీ వీళ్ళు కొన్ని నచ్చుతాయి, నల్ల కుక్కలు నచ్చుతాయి, నల్ల గుర్రాలు నచ్చుతాయి, నల్ల కుక్కలను పెంచుకుంటారు, నల్ల గుర్రాలను పెంచుకుంటారు, నల్ల పిల్లులు పెంచుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ నల్లకాకి అనేసరికి ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు కదా. ఈ నల్లకాకి సందర్భం ఒకటి బైబిల్ గ్రంథంలో మనకి కనబడద్ది. ఎక్కడ తెలుసు? అది నోవాహు దగ్గర. మనం ఏమనుకుంటామంటే, అమ్మ దొంగ కాకి, నువ్వెంత దొంగదానివి, నువ్వు కుయుక్తి, నీకు అలాగా, నువ్వు ఇలాగా. ఇంక చూడండి, ఒక పర్సెప్షన్ ఉంటుందండి మానవ హృదయంలో. ఆ పర్సెప్షన్ ఎవరు విత్తుతారో ఒకసారి విత్తేస్తారు, అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నక్క తెలివితేటలు అంటారా? గుంట నక్క అంటారా? అంటారు. అంటే జిత్తుల మారి నక్క అంటారా? అంటారు. అంటే నక్కలన్నీ నిజంగానే జిత్తులు మారివా? చెప్పండి. నక్కలన్నీ జిత్తులు మారివా? అన్ని తెలివితేటలు ఉన్నాయి నక్కలకి? నిజంగా చెప్పాలంటే ఎవడు జిత్తులు మారి మీరు చెప్పండి. చెప్పడానికి సంకోచించొద్దు, నిజం చెప్తున్నారు మీరు. ఎవడు జిత్తులు మారి? అర్రెర్రెర్రెర్రే మనోళ్ళే జిత్తులు మారోళ్ళు. ఎవరు? మనమే. మనకంటే జిత్తులు మారోళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నారు చెప్పండి. మానవుడు అసలైన జిత్తులు మారుడు. నక్కకేం తెలిసండి మనకు తెలిసిన జిత్తులు ఎత్తులు? నక్కకు మనకంటే ఎక్కువ తెలిసేటి. డిగ్రీలు చేశారు మనోళ్ళు అందులో. జిత్తుల్లో, ఎత్తుల్లో, పై ఎత్తుల్లో స్కాలర్స్ మనోళ్ళు. నక్కే ఏదైనా దొరికితే తిందామని రాత్రులు బయటకు వస్తుంటుంది, తినేసి పారిపోతుంటుంది అంతే. దానికి అంతకు నిజంగా అన్ని జిత్తులు తెలిస్తే ఆంధ్ర తెలంగాణలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అయ్యే చెయ్యాలి మరి. మీరెందుకు చేస్తారు? పెద్ద పెద్ద ఇల్లులు అవే కట్టేసుకోవాలి. మనం ఎందుకు కట్టుకుంటాం? సో కాబట్టి అంతేం కాదంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు ఏం చేసేసుకున్నామంటే అడాప్ట్ చేసేసుకుని జిత్తులు మారి నక్కని, లేకపోతే అది ఇదని ఇంకెలా సృష్టించేసుకున్నాం. పాము పగబడద్దని చాలాసార్లు చెప్పాను. పాములు ఏం చేయు? పగపట్టవు. అంత సెన్స్ ఉండదు దానికి, అంత జ్ఞానం, అంత వివేకం ఉండదు దానికి. నీ మీద పగబట్టే అంత శక్తివంతమైనదేమీ కాదు. దానికి భయం, నువ్వు అంటే పిచ్చ భయం. భయమేసి కరిచేద్ది అంతే మనల్ని. అది ఇటెల్లాలో తెలియక నువ్వు చంపేస్తావని భయమేసి దాని ఆత్మరక్షణ కోసం నిన్ను కాటేస్తుంది. నువ్వు అలా ప్రశాంతంగా వదిలేస్తే దాని దారిని అది పోద్ది అంతే తప్ప నిన్ను ఏదో పగబట్టుకుని లక్ష్మీ అనగానే బుస్ అందంట మీ అత్తగారు చెప్పుద్ది సోది మాటలు. ఇవన్నీ మనం బయట పబ్లిసిటీ చేస్తుంటాం. మా ఇంటికి వచ్చిందండి, ఇల్లు ఎత్తుక్కుని మరీ వచ్చేసిందండి, వాసన చూసుకుని మరీ వచ్చేసిందండి. పాత నోమేదో సినిమా ఉంటుంది, అది చూసుంటావు. లేకపోతే నాగాస్త్రం చూసావు. అవన్నీ చూసేసి మనసులో పెట్టేసుకుని ఎలా అంటే ఎలా వచ్చిందండి, అలా అంటే ఎలా వచ్చిందండి. ఏమీ రాదు. పాములు పగబట్టవు. పాములకు పగ 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 అనేది ఎవడు పడతాడు? అర్రే అందులో కూడా మనమే స్కాలర్లు. డిగ్రీలన్నీ మనం పుచ్చుకొని వాటి మీద ఇచ్చాం. ఈ డిగ్రీలన్నీ ఎవరివి? మనవే. ఇన్నింట్లో డిగ్రీలు తీసుకున్నాం. నక్కకు ఒకటి తగిలించాం, కుక్కకు ఒకటి తగిలించాం, పాముకు ఒకటి తగిలించాం, కాకికి ఒకటి తగిలించాం, ఒక్కదానికి ఒకటి తగిలించుకుంటూ పోయాం. కానీ అన్నీ మన బీరువాలోనే ఉన్నాయి, మన లాకర్లోనే ఉన్నాయి. వీటన్నిటికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు? మనమే. రైట్. ఇప్పుడు ఈ కాకి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. నిజంగానే కాకి నోవాహుకు ద్రోహం చేసిందని ఎంతమంది నమ్ముతున్నారు? పోనీ ఎంతమంది నమ్మారు ఇప్పటివరకు చెప్పండి, చేయి చూపించండి. కాకి నోవాహుకు ద్రోహం చేసిందని నేను ఇంతవరకు అనుకున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి, పర్లేదు, ఏమనం మిమ్మల్ని. అనుకున్నానని చెప్పండి. అనుకోలేదంటే ఇంక ప్రసంగం అవసరం లేదు. ఆమెన్. నేను కూడా నిలబడక్కర్లేదు ఎక్కువసేపు, అంతే కదా. మరి మేము అనుకోలేదులేండి ఎప్పుడూను అంటే ఇంకా ఇబ్బంది లేదు కదా, ఇంక దీని గురించి మాట్లాడుకోక్కర్లేదు మనం. కానీ చాలామంది ఏం చేశారట? అనుకున్నారు. అమ్మో కాకి దొంగది, అది మంచిది కాదు, అది దుర్మార్గురాలది, చెడ్డదది, నీతిమాలిందది, సిగ్గుమాలిందది, విశ్వాసం లేనిదది. ఇంకేమైనా ఉన్నాయా? తగిలిచ్చేద్దాం, ఏముంది అంతే, తగిలిచ్చేయడమే. కానీ వాస్తవానికి అన్ని క్వాలిఫికేషన్స్ దానికి లేవు, అన్నేమీ లేవు దాని దగ్గర.
సరే, సందర్భం చూద్దాం ఒకసారి. ఈ కాకిని గూర్చినటువంటి సందర్భం ఒకసారి చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. పక్షులు, పశువులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, అవి కూడా జీవులే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట, అందులో నువ్వు నేను ఒక జీవి అయితే అది కూడా జీవులే. ఇవి వ్యతిరేకంగా ఉన్నాయో చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, ఆ సమస్త శరీరులేమి, నరులేమి చచ్చిపోయిరి. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ చచ్చిపోయి ఆ వాటర్ మీద కళేబరాలు తేలియాడుతున్నాయి. ఈ సీన్ మీరు అందరూ హృదయంలో ఊహించుకోండి. ఇవన్నీ వీళ్ళందరూ చచ్చిపోయి, ఇవన్నీ చచ్చిపోయి ఆ వాటర్ మీద ఈ కళేబరాలు ఏమవుతున్నాయి? తేలియాడుతున్నాయి. అప్పటి పరిస్థితి అది, ఆ కాలంలో పరిస్థితి అది. రైట్, చదువుదాం. పొడి నేల మీద ఉన్న వాటినన్నిటిలో నాసికారంధ్రాలలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చచ్చిపోయాట. పొడి నేల మీద ఏవైతే నాసికారంధ్రాల్లో జీవాత్మ గల ఉంటాయో ఈ జీవులన్నీ చచ్చిపోయాయి. నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి. భూమి మీద ఉండకుండా అవన్నీ ఏమయ్యాయి? తుడిచివేయబడ్డాయి. ఏమండి, ఇది క్లియర్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓహో, ఇవన్నీ చచ్చిపోయాయి. ఇవన్నీ చచ్చిపోతే ఏవి మాత్రం బ్రతుకున్నాయి? నోవహుతో కూడా ఏవైతే రెండు రెండుగా వాళ్ళలోనికి వెళ్ళాయో అవి మాత్రం బ్రతుకున్నాయి. వాటిని మాత్రం ఉంచాడు, మిగిలినవన్నీ చచ్చిపోయాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఆ ఓడలో కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి ప్రవాహ జలాలు ఇంకిపోతే మనం వెళ్ళిపోయి మరలా జీవనాన్ని కొనసాగించవచ్చని వాళ్ళ కుటుంబం అనుకున్న తర్వాత వాళ్ళు అసలు ఎలా ఉంది బయట పరిస్థితి చూద్దాం. అప్పట్లో డ్రోన్ కెమెరాలు అవి లేవు కదా, బైనాక్యులర్లు లేవు, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి దినాలు కావు. సో కాబట్టి అసలు బయట పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నోవహు గారు ఒక కాకిని ఫస్ట్ విడిచిపెట్టాడు. కాకినే ఎందుకు విడిచిపెట్టాడు? ఈ క్వశ్చన్ రావాలి మనకి. కాకినే ఎందుకు విడిచిపెట్టాడు? అది సర్వైవ్ అవ్వగలదు. అది బయటికి వెళ్ళిన ఏమవ్వగలదు? సర్వైవ్ అవ్వగలదు. అలాగే సర్వైవ్ అవ్వలేకపోతే పరిస్థితి ఇంకా మనకు అనుకూలంగా లేదు. అర్థమవుతుందా? మనం మనలేని చోట కూడా కొన్ని జీవులు మనగలవు. మనం బ్రతకలేని చోట కూడా కొన్ని జీవులు బ్రతకగలవు. మనకు అవకాశం లేని పరిస్థితుల్లో కూడా కొన్ని జీవులు హ్యాపీగా జీవించగలవు. ఇది అర్థమైన వాడు ఓహో అనుకుంటాడు, అర్థం కానివాడు వేరే కోణంలోకి వెళ్ళిపోతాడు. కాకి మీద పగబట్టేశారు మనోళ్ళు. దేని మీద? కాకి మీద. ఎంగిల్ చేతితో కాకిని కొట్టరంటారు చూశారు. వీళ్ళందరూ కాకి మీద పగబట్టేశారు. సరే చూద్దాం. 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. నెక్స్ట్ 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. అర్థమైందా? పొమ్మను వదిలేశాడు. శిక్షణ ఏమి ఇవ్వలేదు. వాళ్ళలో ఉండగా నేను వదులుతాను, నువ్వు వెళ్ళాలి, నువ్వు నాకు సమాచారం పట్టుకొని రావాలి, మళ్ళీ నువ్వు రిటర్న్ రావాలి అని శిక్షణ ఏమి ఇవ్వలేదు దానికి. అప్పటిదాకా లోపల బంధించిందని ఏం చేశాడు? ఆ డోర్ ఓపెన్ చేసి పోమా అని వదిలేశాడు. పోయింది అంటే ఈయనకి ఒక విషయం అర్థం అవుద్ది. పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తాడనమాట తెలివైనోడు నోవహు. పరిస్థితి అంచనా వేయటానికి వదిలాడు దాన్ని. తిరిగి వచ్చిందనుకోండి, దానికి కూడా అనుకూలంగా లేదని అర్థం. తిరిగి రాలేదనుకోండి, దానికి అనుకూలంగా ఉంది. ఓహో, అయితే ఇది మనగలదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, హార్డెస్ట్ పరిస్థితుల్లో కూడా బ్రతకగలిగే పక్షి. రెండోది, కొంత సున్నితమైన పరిస్థితుల్లో బ్రతకగలిగినటువంటి పక్షి. 2 పక్షులు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి కాకి, అది హార్డ్గా ఉన్న చోట కూడా ఏం చేయగలదు? బతకగలదు. పావురం అది కొంచెం సున్నితమైంది,
అది సున్నితమైన పరిస్థితుల్లో బతకగలదు అంతే. ఈ రెండింటిని బట్టి అంచనా వేయటానికి నోవహు గారు మొదట కాకిని విడిచిపెడుతున్నారు. దాని ద్వారా ఈయనకు అనుకూలంగా పరిస్థితి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే అది, అంతే. మనకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో పక్షుల్ని, కొన్ని పశువుల్ని మనిషి వాడతాడు. దొంగలను పట్టుకోవడానికి దేన్ని వాడతాడట? దొంగలను పట్టుకోవడానికి దేన్ని వాడతారు? కుక్కల్ని వాడతారు. పోలీస్ డాగ్స్ అంటారు కదా. ఈ పోలీసు కుక్కలు దొంగల్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. వాసన పసిగట్టి పరుగులు తీస్తాయి. వాటి వెంట మనిషి పరిగెడతాడు. కుక్క వెంట ఎవరు పరిగెడతాడు? మనిషి పరిగెడతాడు. అంటే కుక్కను వాడుతున్నాడు అక్కడ. దేనికోసం వాడుతున్నాడు కుక్కని? దొంగని క్యాచ్ చేయాలంటే ఈ కుక్క మనకు కావాలి. ఈ కుక్కను మనం వాడుకోవాలి. ఆ కుక్కను వాడుకొని దొంగను పట్టాలి. అలాగే కాకిని విడిచిపెట్టి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కొన్ని రకాల వ్యాధులకి జలగల వైద్యం చేస్తున్నారట. హైదరాబాద్లో మీకు తెలుసు చేప మందు ఫేమస్. మరి దాని మీద ఎన్నో వివాదాలు ఉన్నాయి. అది నిజమో కాదో మనకు తెలియదు, వాడినోళ్ళు తెలియాలి. జలగలతో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళ దగ్గర రక్తం పీల్చేసేది, అంటే ఆ నరాల్లో ఉన్న చెడు రక్తం పీల్చేయడానికి జలగల వైద్యం వాడుతున్నారు. అంటే జలగను ఉపయోగిస్తున్నారన్నమాట. ఇలా పలు విధానాలండి భూమి మీద, పలు విధానాలు ఉన్నాయి. మనిషి వాటిని వాడుతున్నాడు. అలాగే వేటలో కూడా పక్షుల్ని, పశువుల్ని వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేట కుక్కలు అంటే స్పెషల్గా అవి వేటాడి వస్తుంటాయి, వేటగాళ్ళకు ఉపయోగపడతాయి. అంతెందుకు, మీరు అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతే అరబ్ కంట్రీస్లో ఫేమస్ సింబల్ ఏంటో తెలుసా? ఈగల్, పక్షిరాజు, పెద్దది. దాన్ని ఎందుకు ఫేమస్ సింబల్గా వాడతారు? పూర్వం వాళ్ళకి వేటకి అది ఉపయోగపడేది. వేటకి, చేపల వేట మీద బతికేవారు వాళ్ళు అరబ్ కంట్రీస్లో చాలామంది. అప్పటికి వాళ్ళకి ఇంకా మన లోపల భూమిలో పెట్రోల్ ఉందని, ఆయిల్ ఉందని తెలియదు వాళ్ళకి. ఆ తెలియనప్పుడు చాలా గడ్డు పరిస్థితులు, బీద పరిస్థితులు బతికేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు రిచ్ అయిపోయారు. దుబాయ్ కానీ, అబుదాబి కానీ, మస్కట్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, అబ్బో ఖతార్ కానీ, ఓ రేంజ్లో ఉంది సౌదీ కానీ. అంత రేంజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు ఆ రేంజ్కి వెళ్ళిపోయారు? భూమి మీద, భూమి లోపల ఉన్నటువంటి చమురు నిల్వలు దొరికేసే వాళ్ళకి. అంతకుముందు వాళ్ళ ఆహారం ఇదే. అందుకే చూడండి, బాగ్దాద్ గజ దొంగలని నవలు కూడా రాశారు. బాగ్దాద్ గజ దొంగలు అంటే అప్పటి పరిస్థితులు అవి సముద్రపు దొంగల్లాగా ఉండేవారట, సముద్రపు దొంగల్లాగా. సో అలాంటి పరిస్థితుల్లో నుండి వాళ్ళు ఇప్పుడు మంచి హ్యాపీ స్థితికి వచ్చారు. కానీ వాటి గద్దలు చాలా ఉపయోగపడేందుకు కృతజ్ఞతగా వాళ్ళు ఎప్పటికే సింబల్ అదిగో చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. వాళ్ళ సింబల్స్ ఉంటాయి అక్కడ, గ్రద్దలు వాడతారు. అర్థమైందా? అంటే మనిషి వీటి ద్వారా కొన్ని సూచనలు తెలుసుకుంటున్నాడు, వీటిని అడ్డు పెట్టుకుని బతుకుతున్నాడు. అర్థమైందా? వీటిని అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? బతుకుతున్నాడు. వీటి ద్వారా ఎర్నింగ్. ఇప్పుడు సర్కస్ కంపెనీలు ఉంటాయి, అన్నిటితో ఏం చేస్తారు? ఫీట్లు చేపిస్తాడు, సర్కస్ చేపిస్తాడు, ఏనుగుతో సైకిల్ దొక్కిస్తాడు, సింహంతో డ్యాన్స్ లేపిస్తాడు, పులితో డ్యాన్స్ లేపిస్తాడు. అమ్మో, ఒకటి కాదు రెండు కాదు. మీరు థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్లో చాలా ఉంటాయి ఇలాంటివి. సీల్స్తో, అలాగే ఏనుగులతో, కొన్ని ఇంకా రకరకాల మంకీస్తో, కొన్ని రకాల జంతువులతో పిల్లలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. బోలుడంత డబ్బు వసూలు చేస్తారు అక్కడ. ఇంకా ఇలాంటి అవి చేస్తాయి. బాగా ట్రైనింగ్ అనమాట. మొసళ్ళకు కూడా ఇస్తున్నారు ట్రైనింగ్. డాల్ఫిన్స్, మొసళ్ళు ఇవన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి వాటితో ఫీట్లు చేపిస్తారు. అవి చాలా బలి చేస్తాయి. ఆశ్చర్యపోతాం మనం, ఆశ్చర్యపోతాం. సో ఇవన్నీ కూడా మనిషి తన వశం, ఏలిక కదా మనిషి. ఏంటి ఏలిక, వాడుకుంటాడు. ఇప్పుడు కాకిని నోవహు ఏం చేస్తున్నాడు చెప్పండి సింపుల్గా చెప్పండి. ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. దేనికోసం వాడుకుంటున్నాడు? పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకోవటానికి బయటికి పోవిడిచెను. రైటా? రైట్. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. అంటే దానికి సర్వైవ్ అవ్వడానికి పరిస్థితులు బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి చెప్పనా? అది తినడానికి సమృద్ధిగా ఏం దొరుకుతుంది దానికి? చెప్పండి, ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. ఆహారం లేకపోతే అది జీవించలేదు అక్కడ. మొత్తం నీళ్ళే ఉన్నాయనుకోండి, చచ్చినట్టు ఏం చేద్ది? వెనక్కి వస్తుందా రాదా? వస్తుంది, చచ్చినట్టు వస్తుంది వెనక్కి. కానీ ఎక్కడో చోట శిఖరాలు ఎలాగూ కనబడుతున్నాయి, శిఖరాలు ఎలాగూ కనబడుతున్నాయి. ఆ చుట్టుపక్కల వాటర్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కలంతా శవాలు తేలియాడుతూ ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు దానికి దొరుకుతాయి. ఆ కళేబరాలు దొరుకుతాయి. ఆ కళేబరాల మీద హ్యాపీగా వాలొచ్చు.
వాటిని తినొచ్చు. ఆ కుళ్ళిపోయిన కళేబరాలంటే కాకికి చాలా ఇష్టం, అదే దాని ఆహారం. మనకు ఆహారం కాదు కానీ అది దానికి ఆహారం. ఫ్రెష్ మీట్ నువ్వు తింటావు, కుళ్ళిపోయిన మీట్ అది తింటుంది. మొత్తం మీద ఆహారమే, కానీ ఫ్రెష్ మీట్ మనిషి తింటాడు, కుళ్ళిపోయిన మాంసం ఎవరు తింటారు? కాకులు, కొన్ని రకాల పక్షులు, పురుగులు, జంతువులు తింటూ ఉంటాయి. ఇది నేచర్లో జరిగేటువంటి ప్రక్రియ. ఇది వెళ్ళింది, అది భూమి మీద నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు ఏం చేస్తుందట? తిరుగుతుంది, అంతే. అది దాని నేచర్, అంతే. అది ప్రకృతిలో దేవుడు దానికి ఇచ్చినటువంటి లక్షణం. అది దానికి స్వతహాగా పుట్టిన దుర్లక్షణం కాదు. అది దుర్లక్షణం అనకూడదు, అది దాని లక్షణం. అది దాని లక్షణం, దేవుడు పెట్టిన లక్షణం. పాము కరుస్తుంది, దుష్టమైన స్వభావమా పాముది? ఇప్పుడు కాటు వేసినంత మాత్రాన పాము దుష్ట స్వభావం గలది అనగలమా? అనలేమండి. దాని నేచర్ అది. తేలికి విషం ఉంటుంది, కొడుతుంది, దాని నేచర్ అది. చీమ కొడుతుంది, దాని నేచర్ అది. అంత మాత్రాన దుష్టురాలుగా చీమ. అలాగైతే చీమల గురించి దేవుడు చాలా గొప్పగా మాట్లాడతాడు. చిన్న జీవులు చీమలు చూడు, మన పాటే, రిలీజ్ అవ్వలేదు, ఎప్పుడవుద్దో తెలియదు. న్యాయాధిపతి వాటికి లేడు, ఆ చిన్న జీవులు చీమలు చూడు, న్యాయాధిపతి వాటికి లేడు. దారి తప్పిపోకుండా, ఐక్యత చెడిపోకుండా ఎంత చక్కగా సాగిపోతున్నాయి. మర్చిపోయాను, ఇంటి దగ్గర ఉంది, తర్వాత పాడతాను. సో అంత జ్ఞానవంతమైన చీమల్ని దేవుడు మనకి పాఠాలుగా చెప్తున్నాడు. వాటికి రాజు లేడు, అధిపతి లేడు, ఏమీ లేడు, అయినా కానీ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ, ఒకదానికొకటి త్రోవ చూపించుకుంటూ చక్కగా సాగిపోతున్నాయి. వాటికి అంత శక్తి ఉంది. కాబట్టి కొడద్దు కదా అని చెప్పి దాన్ని చీపుగా చూడొద్దు. ఇప్పుడు చూడండి, ఒక పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుంది కాకి మీదకి ఏ కార్నర్ వచ్చేస్తుంది ఇప్పుడు? ఒక పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే కాకి మీదకి నెగిటివ్ కార్నర్ తీసుకొచ్చేసాను అనుకోండి, నేను మీకు అలా కూడా తీసుకొచ్చేయగలను. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే వాక్యాన్ని పెట్టుకొని కాకి మీద నెగిటివ్ కార్నర్ తీసుకొస్తే మీరు నెగిటివ్ అయిపోయి, పాజిటివ్ కార్నర్ తీసుకొస్తే మీరు పాజిటివ్ అయిపోతున్నారంటే, మిమ్మల్ని ఎటుబడితే అటు తిప్పే ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారు. అంటే మీరు ఇంకా బైబిల్ సరిగా అర్థం చేసుకోని స్థితిలో ఉన్నారు. అది మారాలి. నా పాయింట్ అర్థమవుతుందా? చాలా సింపుల్గా నేర్పిస్తున్నాను మీకు. అది మారాలి. అది మారకపోతే ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఎటు పడితే అటు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటారు. ఈరోజు క్రిస్టియానిటీలో ఒక పద్ధతి లేకపోవడానికి గల కారణం అదే. వారు చెబుతున్న సంగతులు అలా ఉన్నవా లేవా అని లాజికల్ థింకింగ్తో, అవేర్నెస్తో, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది కరెక్ట్ ప్రీచింగా కాదా, ఈయన నిజంగానే బైబిల్ పరిశోధకుడా కాదా అని ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చాలామంది పోతున్నారు. ఎలా పడితే అలా తిప్పేస్తున్నారు. ప్రతి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి పంపబడిందట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అవును కదా, ఇది పాయింటే కదా, ఇలా ఆలోచించాలి కదా, ఇది కరెక్టే కదా అనుకునే స్థితి మనకి రావాలి. ఆ స్థితి రాకపోతే మనం దెబ్బైపోతాం. ఆ స్థితి రాకపోతే మనం మోసపోతాం. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మిమ్మల్ని పాజిటివ్ కావాలంటే పాజిటివ్, నెగిటివ్ కావాలంటే నెగిటివ్, అలా తీసుకొచ్చేయకూడదు. అసలు నేను ఒకవేళ నెగిటివ్గా తీసుకెళ్ళిపోతున్నాను అనుకోండి కాకి మీద, మీరు చప్పట్లు కొట్టేసి కాకి దరిద్ర కొట్టిది, చండాలపోతే పనికి మాలిందని ఫిక్స్ అయిపోకూడదు. నిజమేనా ఏం చెప్పేది? నిజంగానే బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి, కాకుల్ని చూద్దాం. అలాగున్నాయా కాకులన్నీ? నిజంగానే అంత కన్నింగ్ మెంటాలిటీ ఉందా వాటికి? నిజంగానే అంత దుర్మార్గురాలు అది? నిజంగానే అంత కీడు చేస్తుందా మనకి? నిజంగానే అంత అపాయకరమైందా? అంత విశ్వాసం లేనిదా? ఇవన్నీ చూడాలి ఒకసారి. దాని బతుకది బతుకుతుంది, అంతే తప్ప అంత క్రూరాలు, అంత దుర్మార్గురాలు కాదు. దానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని అనుసరించి బతుకుతుంది, అతిక్రమించదు. చూపిస్తాను, ఇంకా చాలా రెఫరెన్సెస్ చూపిస్తాను. సరే, ఇక్కడ అయిపోయింది కదా. నీళ్లు భూమి మీద ఉన్నందున ఆ తర్వాత ఏం జరిగింది? మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచ్చాను. ఏ పావురము? ఇది నల్లదే, తెల్లది కాదు. ఏ పావురము? నల్ల పావురము. అప్పుడప్పుడు చూడండి కొన్ని ఇమేజెస్లో నోవహు కాకిని విడిచాడన్నప్పుడు నల్ల కాకిని చూపించి, పావురాన్ని విడిచాడన్నప్పుడు ఏ పావురాన్ని చూపిస్తారు? తెల్ల పావురాన్ని చూపిస్తారు. వాస్తవానికి తెల్ల పావురం కాదట, ఇక్కడ విడవబడింది ఏ పావురం అట? నల్ల పావురం అట. పావురాల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి.
కాకపోతే కొంచెం సున్నితంగా ఉంటాయి అవి, ఆ లెక్కలు వేరు. వాటికి దేవుడు ఇచ్చినటువంటి లక్షణాలు వేరు. వాటికి దేవుడు ఏ లక్షణాలు ఇచ్చాడో ఆ లక్షణాలతో జీవితం అంతా బతుకుతున్నాయి అవి. రైట్. ఇప్పుడు నల్లపావురాన్ని విడిచిపెట్టాడు. చూద్దాం. వాడలో నుండి అది నల్లపావురం బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అర్రకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక. ఆగండి. ఎందుకు దొరకలేదు గనక. అది అండర్లైన్ చేయండి గట్టిగా. దొరకలేదు గనక కదా, అండర్లైన్ చేశారు అందరూ. దొరికితే క్వశ్చన్ మార్క్ పెట్టండి. దొరికితే రాదు, దొరికితే రాదు, అది రాదు, అది రాలేదు, ఇది రాదు. దానికి అవకాశం ఉంది కాబట్టి అది రాలేదు, దీనికి అవకాశం లేదు కాబట్టి తిరిగి వచ్చింది. లేకపోతే ఇది రాదు. ఇప్పుడు ఏమర్థమైంది? అమ్మా, పావురం మీద ఉన్న పాజిటివ్ కార్నర్ కూడా ఏమైంది? పోయింది. కాకి మీద ఉన్న నెగిటివ్ కార్నరు పోయింది. పావురం మీద ఉన్న పాజిటివ్ కార్నరు పోయింది. ఇప్పుడు 2 కార్నర్లు పోయాయి. ఇప్పుడు వాస్తవిక దృష్టికోణం అర్థమవుతుంది నీకు. వాస్తవిక దృష్టికోణం అర్థమవుతుంది నీకు. అవును, వాస్తవాన్ని వాస్తవంలాగా చూడాలి, అబ్జర్వేషన్ ఉండాలి, ప్రతిదాన్ని పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. మన పర్సెప్షన్ ప్రకారం వెళ్ళిపోకూడదు. ఇలా అర్థం కాకే మతోన్మాదులు ఈరోజు బైబిల్ మీద పడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానికి కారణం వాళ్ళకి తెలియలేదు హౌ టు రీడ్ బైబిల్. అర్థమవుతుందా? హౌ టు రీసెర్చ్ స్క్రిప్చర్, హౌ టు రీసెర్చ్ ద స్క్రిప్చర్ వాళ్ళకి తెలియలేదు. అందుకే నోటికి వచ్చినట్టు వాగుతున్నారు మతోన్మాదులు. అందరూ కాదు, కొందరు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా పరిశోధన చేస్తాం. దొరకలేదు గనక ఏం చేసిందట? వాడలోనున్న అతని ఎదుకు తిరిగి వచ్చింది. అవును, దానికి సర్వైవ్ అవ్వడానికి బయట పరిస్థితి బాగాలేదు కాబట్టి తిరిగి వచ్చింది. అప్పుడు అతడు చేయి చావి దాన్ని పట్టుకొని వాళ్ళలోకి తీసుకున్నాడు. మరలా 7 దినాలు ఆగి మరలా నల్లపావురాన్ని వాళ్ళలో నుండి బయటికి మళ్ళీ సేమ్ దాన్నే 14 days విడిచిపెట్టాడు. 14 days అయిపోయింది. సాయంకాలం అతని వద్దకు వచ్చినప్పుడు తొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట్లో ఉందట. తొంచబడిన ఒలీవ చెట్టు ఆకు, ఒక ఆకు తుంచుకొని వచ్చింది. అంటే అదే దొరికింది దానికి. అది దాని నేచర్. ఒక ఆకు తుంచుకొని తెచ్చుకుంది, వచ్చింది. అప్పుడు ఏమైంది? చీమను వదిలితే చక్కెర దొరికితే తెచ్చుకుంటుంది, అది దాని నేచరు. దోమను వదిలితే రక్తం దొరికితే తెచ్చుకుంటుంది. అర్థమైందా? అది దాని నేచరు. అలాగే దీన్ని వదిలితే దీనికి దొరికింది కాబట్టి తెచ్చుకుంది, దొరకలేనప్పుడు తిరిగి వచ్చింది, దొరికినప్పుడు తెచ్చుకుంది. ఎందుకు? అప్పుడు కూడా దీనికి సర్వైవ్ అవ్వడానికి బయట పరిస్థితి బాగాలేదు. ఇంకో 7 days ఆగాడు, 14 days. అతడు ఇంకా మరి 7 దినముల తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరి ఇక్కడ అరే నోవహు నన్ను 2 సార్లు వదిలాడు, 3సారి కూడా వచ్చేయాలి. తప్పు నోవహును వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, హీఈస్ మై బాస్ అనుకుందా? లేదండి, నేచర్ లక్షణం అండి ఇది. ప్రకృతి అంటే ఇల్లు. పూర్వం మనిషికి కూడా ప్రకృతే ఇల్లు. మనం తర్వాత ఇల్లులు కట్టుకున్నాం, కానీ ఆది మానవులకి ఏమి లేవు, ఇల్లు లేవు. ప్రకృతిలో కలిసిపోయి వాళ్ళు అలా బతికేసేవారు అంతే. చెట్ల మీద, పొట్ల మీద, సొరంగాలలోనూ, గుహల్లోనూ, అక్కడ ఇక్కడ ఎలా పడితే అలా ప్రకృతిలో మమేకమై మనిషి బతికేవాడు. ఇప్పుడు మనం అలా లేవు. ఇప్పుడు మనకంటూ ఒక స్పెషల్ ఇల్లు, దానికి ఆల్టెక్లు, టైల్స్, మార్బుల్స్, గ్రనైట్, ఒకటి కాదు 2 కాదు, సీలింగ్లు, లైట్లు, హడావిడి, బెడ్లు, గిడ్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి. కానీ పూర్వం అలా కాదు కదా. నేచురల్గా కలిసిపోయి బతికేసేవారు కదా. సో ఇప్పుడు ఇది ప్రకృతిలో కలిసిపోయింది. ఎందుకంటే ఇది ప్రకృతి సొత్తు, ప్రకృతిలో భాగం. అది కూడా దేవుడు సృష్టించిన ప్రకృతిలో అది కూడా భాగం. దాని ప్రకృతిలో అది కలిసిపోయింది. ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడ్డాయో వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు, తిరిగి రాలేదు. ఇప్పుడు చెప్పండి, 2 ఒకటేనా లేకపోతే 2 వేరువేరా? పావురం, కాకి 2 కూడా ప్రకృతిలో భాగాలే. ఈ రెండింటిని నోవహు సూచనల కొరకు వాడుకున్నాడు. ఇందులో ఒకదానికి పాజిటివ్ కార్నర్ లేదు, ఒకదానికి నెగిటివ్ కార్నర్ లేదు. గట్టిగా మాట్లాడితే 2 పాజిటివే. మీరు ఎన్నాళ్ళు అసహించుకున్న కాకి ఎంత గొప్పదో బైబిల్ గ్రంథంలో చూస్తే దాని నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము
4వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టె మాంసము అస్తమయమందు రొట్టె మాంసము అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఏది తీసుకొచ్చిందట అక్కడ ఏలియా గారికి ఆహారం? కాకోలములు తీసుకొచ్చి, అంటే కాకుల గుంపు తెస్తున్నాయి. ఉదయం సాయంత్రం చూడండి, రొట్టె తెస్తున్నాయట, మాంసం తెస్తున్నాయట. ఆజ్ఞాపించాడు అని రాయబడింది. ఏమి చేశాడని రాయబడింది? ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. ఆజ్ఞలు ఎవరికి ఉన్నాయి? మనుషులుగా, దేవుని పిల్లలుగా మనకే ఉన్నాయి. మనం ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాం. ఎన్నిసార్లు చేసి ఉంటాం చెప్పండి? ఒకసారి కూడా నేను ఆజ్ఞను అతిక్రమించలేదు ఇంతవరకు, నా ఊహ తెలిసిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. ఒక్కరు కూడా లేరు కదా? ఉన్నారా? లేస్తుంది చెయ్యి. అబ్బే, పక్షవాతం వచ్చినట్టు అయిపోద్ది మంది, అసలు ఒప్పుకోదు లేవడానికి కదా. సో మనం చాలా సందర్భాల్లో ఆజ్ఞ అతిక్రమిస్తాం. ఆజ్ఞాతిక్రమమే పాప. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఈ కాకోలం వాటి నేచర్కి భిన్నంగా ఆజ్ఞను పాటించాయి. అది అద్భుతమైన పాయింట్ ఇక్కడ. దాని నేచర్కి భిన్నంగా ఆజ్ఞను పాటించాయి. మనకు కూడా ఒక నేచర్ ఉంటుంది. బేసిక్గా మనకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ముందుకెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఆజ్ఞ అడ్డొచ్చినప్పుడు మన నేచర్ని కూడా పక్కన పెట్టి, మన లక్షణాన్ని కూడా, అలవాటు పడిన జీవితాన్ని కూడా పక్కన పెట్టి, ఆజ్ఞకు జీవితం అడ్డొస్తుంది కాబట్టి మారితే బాగుంటుంది అని బలవంతంగానైనా సరే దేవుని మాటకు విధేయత చూపించటమే ఆయనకు లోబడటం. అర్థమైందా? ఇప్పుడు కాకులు బేసిక్ నేచర్ ఏంటి? మాంసం దొరికింది, పెడతాయా, తినేస్తాయా? ఇప్పుడు మీకు కాకికి ఒక ప్లేట్లో మాంసం పెట్టి మీరు తినండి, కాకి తినండి అంటే, అయ్యో మీరు దేవుని పిల్లలు కదండి, ముందు మీరు తినండి అంటదేటి? అమ్మ నువ్వు దేవుని కుమార్తెవమ్మా, నీ ప్లేట్లోది నేను తినకూడదమ్మా. బాబు నువ్వు దేవుని కుమారుడు నాయన, నీ చేతిలో బిస్కెట్ నేను ఎత్తుకుపోకూడదు నాయన అంటదా? పిల్లల చేతిలో బిస్కెట్ కనబడగానే దాని నేచర్ ఏంటి? లటక్కన పట్టుకెళ్ళిపోవడమే. ఎక్కడైనా ఎండబెట్టుకున్నారంటే దాని నేచర్ ఏంటి? పట్టుకెళ్ళి తినేయడమే. అలాంటి కాకి ఎవరికి ఆహారం తెస్తుంది? ఏలియా గారికి. టైంకి. ఎలాగా? టైంకి. ఉదయం సాయంత్రం. ఎలా ఉంటుందంటే, మనకైతే చేతులు ఉంటాయి, నోట్లో నీళ్లు ఊరుతున్నా అవి మింగేస్తూ చేతితో పట్టుకొచ్చి పెడతాం. అర్థమైందా? పాపం అప్పుడప్పుడు రెస్టారెంట్లో కొంతమంది ఈ సర్వ్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఒకరోజు ఒక అబ్బాయిని అడిగాను, నాయన మీరు ఎప్పుడు భోజనం చేస్తారంటే, మీరు అందరు తిన్నాక తింటాం సార్ అన్నాడు. ఎన్ని గంటలకు తింటారన్నా? 4-5 అవుతుంది సార్ అన్నాడు. నాకు చాలా బాధేసింది. 4 గంటలకు? అవును సార్, మేము అందరం తిన్నాకనే తినాలండి, ముందు తినడానికి లేదండి, రూల్ అండి ఇక్కడ, అందరు తిన్నాకే తినాలి అన్నాడు. అప్పుడు చాలా బాధేసి, వీళ్ళకి టిప్ ఇవ్వడానికి మనం ఏడుస్తాం, ₹1000 ఖర్చు పెడతాం అక్కడ అనిపించి, అప్పటి నుంచి మంచిగా టిప్ ఇవ్వడం మొదలుపెట్టాను. నిజమే, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత శ్రమ పడతారో మనకు అక్కడ అర్థం అవుద్ది. వాళ్ళు మనకు సర్వ్ చేయాలి, అదే వాళ్ళ జాబ్ కదా అనొచ్చు. అవును జాబే. జాబ్ అయితే మాత్రం అంత చులకనగా చూడాలా? కాదు కదా. సో 4-5 అయిపోద్దట. ఇప్పుడు నీకు వేడివేడి బిర్యానీ వడ్డించేటప్పుడు బేసిక్గా లోపల లాలాజలం ఓరదా? చెప్పండి. ఆకలి కడుపులో ఎవరికైనా ఒకటే కదా. నీకు బిర్యానీ తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటాడు, లోపల అతనికి కూడా ఏమవుతాయి? జీర్ణరసాలు ఓరుతూ ఉంటారు. రే మనం ఎప్పుడు తింటాం అని అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా దాన్ని భరించి, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దాన్ని భరించి నీకు వడ్డించాలి. నీకు వేడివేడి బిర్యానీలు తేవాలి, జాయింట్లు తేవాలి, నువ్వు మళ్ళీ స్టార్టర్లు అంటావు, మ్యాటర్ ఉంటుంది, అవన్నీ తింటావు గట్టిగా. తర్వాత మెయిన్ కోర్స్ అంటావు, ఈ కోర్స్ అంతా పూర్తి చేసే వరకు వాడు వెయిట్ చేయాలి పాపం. ఆ తర్వాత మళ్ళీ స్వీట్ అంటావు, అదంటావు, ఇదంటావు, అన్నీ తేవాలి, నీకు పెట్టాలి, నువ్వు తినాలి, బ్రేవ్ మంది తేల్చాలి. మళ్ళీ అయిన అయిపోయిన తర్వాత అదే సొప్పు గింజల్లో ఉంటాయి, సోపు గింజలు, అవి తెచ్చేవాళ్ళు నీకు, అవేమో పొట్లం గట్టు తెచ్చేసుకుంటావు. ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేసేంత వరకు కూడా తను ఓపికగా ఉండాలి. అలాగే కాకి కూడా తన నేచర్ని దాచి ఉపవాసం చేసి, ఒక రకంగా పథ్యం చేసి, కాకి మాంసం తెచ్చి భక్తుడికి ఇచ్చింది, రొట్టె తెచ్చి భక్తుడికి ఇచ్చింది. ముందు భక్తుడు కడుపు నిండాక మిగిలితే తింటాయి. దేనికంత జాగ్రత్తగా పనిచేస్తున్నాయి చెప్పండి? మీరు చెప్పండి. దేనికంత జాగ్రత్తగా పనిచేస్తున్నాయి? దేవుని భయంతో.
వాటికి కూడా జ్ఞానం ఉంది, అవేం చిన్నవేం కాదు. దేవుడు వాటికిచ్చిన చిన్న మెదడులో మంచి చిప్ పెట్టాడు. మనకి ఎంత మంచి చిప్ పెట్టాడో, ఇది చిప్పే, తెలుసు కదా మీకు. ఎవడ చిప్పు ఆడుకుంటుంది. నీ చిప్పు నీది, నా చిప్పు నాది. చెప్ప లోపల ఉంది చిప్పు. చెప్పంటే కొబ్బరి చెప్పు కాదు, మన డెప్పే మన చెప్ప. ఈ చెప్ప లోపల దేవుడు పెట్టిన చిప్పు. అలాగే దానికి కూడా ఒక చిప్పు ఉంటుంది. ఆ చిప్పు చాలా సూపర్ చిప్. అది ఎంత తెలివైందంటే, చిన్నప్పుడు మనం కథ చదువుకునేవాళ్ళం. ఏంటట, వాటర్ పాట్ దగ్గరికట కాకి వెళ్ళిందట, నీళ్ళు లోపలికి ఉన్నాయట, ఎలా బయట తీయాలా అని ఆలోచించిందట. మరి ఏం చేద్దామని చెప్పి అక్కడెక్కడ రాళ్ళు గుట్టు ఉంటేనట ఒక్కొక్క రాయి తెచ్చి వేసిందట. ఇది ఎన్నాళ్ళు కథ అనుకున్నాం చిన్నప్పటి నుంచి మనం, కానీ అది నిజం. అది చిన్నప్పటి నుంచి మనం ఏమనుకున్నాం, అది ఇది కథరా నాయనా, ఇది కథ, ఇది అంతే, అది ఏం తెచ్చేస్తుంది దానికేం తెలుసు అనుకున్నాం, కానీ ఇది నిజం. అది పచ్చి నిజం. చూస్తారా దాని తెలివితేటలు ఒకసారి చూడండి. స్క్రీన్ మీద మీకు ఆ వీడియో ప్లే చేస్తాడు. ఒకసారి దాని తెలివితేటలు చూడండి. ఆశ్చర్యం అయిపోదు. అమ్మో, ఎంత తెలివి ఉందా కాకి. మనకే ఉండదు ఒక్కోసారి ఆ తెలివి. లోపల నీళ్ళలో ఏం చేద్దాం, కొండ బదలు కొట్టేద్దాం అనుకుంటాం, పైకి రాకపోతే మొత్తం నాశనం చేస్తారు. మనుషులు అందరికీ ఒక రకమైన తెలివితేటలు లేవు, కానీ అది చాలా బెటర్ కదా, అది చాలా గొప్పది ఒక రకంగా ఆలోచిస్తే. అది లోపల నుంచి ఆ వాటర్ని బయటికి తీసుకొచ్చేసి చూడండి, అది ఒక్కొక్క రాయి వేస్తుంది. అది ఒక్కొక్క రాయి వేస్తుంది చూడండి. అదిగో ఒక్కొక్క రాయి వేసేసి, అంత తెలివైంది అది. వాటికి తెలుసు ఆ వాటర్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు, లేకపోతే అది ఎలా చెయ్యాలో తెలుసు. తెలివైనవి కాకులు కూడా. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు కాకి గురించి. దాని మీద ఉన్న నెగిటివ్ కార్నర్ పోవాలి మీకు ఈ రోజుతో, పాజిటివ్ కార్నర్ వచ్చేయాలి. ఏమండి, పాజిటివ్ కార్నర్ వచ్చేయాలి. కాకిని అసహించుకోవడం మానేయాలి. అది కూడా ప్రకృతిలో భాగం. దాన్ని అసహించుకోవడం ఏంటండి, తప్పు కదా. దాన్ని అలా ఉండనివ్వండి. అలా దాన్ని అర్థం చేసుకోవడం అంతే మన ప్రయత్నం. అలా దాన్ని స్వీకరించాలి, అలా దాన్ని అర్థం చేసుకోవాలా. అంతమంది దాన్ని ఏం తెచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పట్లేదు నేను. అది కూడా నేచర్లో ఒక భాగం, దేవుడి సృష్టిలో ఒక భాగం. కాబట్టి దాన్ని అసహించుకోమని దేవుడు సృష్టించలేదు. అన్ని సమస్తాన్ని ఎలా చేశాడు ఆయన, మంచిది 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 అన్నాడు, అంతే. అదే దేవుని సృష్టిలో అది కూడా భాగం. చూడండి, ఒకచోట ఈ కాకుల జ్ఞానం, వాటికి ఈ వాల్నట్ సీడ్స్ దొరికాయి. వాల్నట్ పిక్కలు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అవి. లోపల వాల్నట్ పప్పు ఉంటుంది, జీడిపప్పు ఉన్నట్టు. మెదడుకి చాలా మంచిది అది, పిల్లలకు పెడితే. ఆ వాల్నట్ గింజలు దొరికాయి దానికి. ఈ వాల్నట్ గింజ పగలగొట్టుకోవడం అంత ఈజీ కాదు, మనమే దాన్ని అంత ఈజీగా పగలగొట్టలేం, చాలా గట్టిగా ఉంటుంది. అది ఏం చేసిందంటే తెలివిగా ఆ గింజ పట్టుకొచ్చి, అది ఎక్కడో దొరికిందానికి ఆ గింజ పట్టుకుని వెళ్తుంది. ఆ గింజ పట్టుకుని వెళ్ళి చక్కగా రోడ్డు మీద పెట్టేసింది చూడండి. అదిగో తొక్కుతుంది వెహికల్, అంతే, అక్కడ పడేస్తుంది. అక్కడ పడేస్తే ఏమైంది, అదిగో వెహికల్ వచ్చి తొక్కితే దానికి పప్పు రెడీ అయిపోద్ది. పప్పు రెడీ అయిపోద్ది. ఆ తర్వాత చక్కగా వెళ్ళి పప్పు తింటుంది. ఎంత తెలివండిదండి, ఆలోచించండి. మళ్ళీ ఎక్కడది, అక్కడ వేసేసి ఎప్పుడైతే సిగ్నల్ పడుతుందో మనుషులు నడవడానికి అప్పుడు వెళ్తుంది. రద్దీగా ఉన్నప్పుడు వెళ్తే తొక్కుపడతాయి కార్లు. ఎప్పుడైతే పాదచారులు నడవటానికి సిగ్నల్ పడుతుందో అప్పుడు వెళ్ళి అది తీసుకొని చక్కగా తినేసి ఎగిరిపోద్ది అనమాట. అందుకని నలగొట్టడానికి ఎవరిని వాడుకుంటుంది, నీ రేంజ్ రోవర్ కారు, నీ BMW కారు అది వాడేస్తుంది. నువ్వు 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొనుక్కున్న కారు కొనుక్కున్నాడు మన కోసమే. మన టాటా డ్రైవర్, మన కుప్పను ఉరుతాడు అనుకుంటుంది అనమాట. అది మరి ఇప్పుడు దానికి కావాల్సిన ఆహారం కుప్పనూర్పు పనికి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు కారు వేసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఆ గింజలు దొక్కితే చక్కగా అదిగో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎడుతుంది చక్కగా, అది పగులుతుంది. ఆ తర్వాత హ్యాపీగా తినేస్తుంది. ఇంత జ్ఞానం ఉంది వాటికి. ఆ జ్ఞానం ఆ చిప్పులో దేవుడు పెట్టాడు. పెట్టినప్పుడు మరి ఇంత జ్ఞానం ఇచ్చాను కదా, నా కోసం పని చేస్తావా చేయవా? అయ్యో ఆజ్ఞ మీరు ఇవ్వండి, నేను చేస్తాను. విధేయత, మీరు చెప్పండి నేను చేస్తాను. చేసిందా లేదా పని? నా శిష్యుడు, నా భక్తుడు, నా ప్రవక్త ఉన్నాడు అక్కడ. నువ్వు వెళ్ళి అతనికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. టైంకి వెళ్ళిపోవాలి. ఉదయం సాయంకాలం టైంకి వెళ్ళి భోజనం పెట్టేసి రావాలి. వెళ్ళాయి, భోజనం పెట్టేశాయి, వచ్చేసాయి. వెళ్ళాయి, భోజనం పెట్టేసాయి, గుంపు మొత్తం వచ్చేసాయి. అవును, వాటికి అంత జ్ఞానం ఉంది. అంతెందుకు, ఒక చికెన్ షాప్ దగ్గర ఒక కాకిని ఒక చికెన్ షాప్ యజమాని రోజు వచ్చి ఇబ్బంది పెడుతుందని చికెన్ కొట్టు దగ్గరకు వచ్చి చికెన్ ఎత్తుకుపోతుందట. అది దాని ఆకలి దాంది, పాడేసినవి రోజు అరుస్తూ ఉందట. చిరాకు వచ్చింది అతనికి. ఏం చేశాడంటే కట్టిపడేశాడు. ఆ వీడియో విజువల్ కనబడుతుంది మీకు, చూడండి. కట్టిపడేశాడు, తాడుతో కట్టేసాడు దాన్ని. తాడుతో కట్టేస్తే అరవడం మొదలెట్టింది. అరవడం మొదలెట్టమంటే సామాన్యంగా అరవడం కాదు, అది సంకేతం ఇస్తుంది.
అన్నయ్య, తమ్ముడు, చిన్నమామయ్య, పెద్దక్క అందట. చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, బాబాయ్ అంటే బాబాయిలు వచ్చేసారు, తమ్ముళ్ళు వచ్చేసారు, అత్తలు వచ్చేసారు, తోటికోడలు వచ్చేసారు, మామయ్యలు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. అదిగో చూడండి, గాలిలో తిరుగుతున్నారు. మొత్తం ఫ్యామిలీని దింపేసింది. ఫోన్ చేసింది అనమాట. దాని ఫోన్ దానుకుంటుంది, దాని టవర్ దానుకుంటుంది, దాని సిగ్నల్స్ దానుకుంటాయి. ఇదిగో ఈ పనిమాలను కట్టేశాడు, మన అఖిల భారత కాకుల సంఘానికి చేరవేయండి విషయాన్ని. ఏం చేయాలో చేద్దాం, మన సంఘం అంతా రావాలి. అక్కడక్కడ సంఘాలు ఉంటాయి కదా, కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు. ఈ సంఘాలు ఉంటాయి కదా, ఎప్పుడు పనికిమాల గొడవలు అన్నీ చూస్తుంటాం మనం. ఈ సంఘాల గొడవలు అన్నింటికీ సంఘాలే, ఆ సంఘాలకన్నీ గొడవలే. అలాగే ఈ సంఘాల్లో నిజంగా ఎంత ఐక్యత ఉన్న సంఘాలు చూడండి ఇవి. దాన్ని కట్టేస్తే మొత్తం వచ్చేసి టీవీలో న్యూస్ వేసుకున్నారు వీళ్ళు, కాకి న్యూస్. దెబ్బకి న్యూస్కి వెళ్ళిందంటే ఎంత గొప్ప పని చేసింది అది. న్యూస్కి మనం వెళ్తామా న్యూస్కి అంత ఈజీగా వెళ్ళాం, కానీ అది వెళ్ళింది న్యూస్కి. దాని గురించి ఒక న్యూస్ మామూలుగా లేదు అక్కడ. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ప్రతి చిన్న పాయింట్లో ఎంత జ్ఞానం ఉందో వెతికితేనే మనం సంపూర్ణులం అవుతాం. ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుడు, కానీ మనం వెతకం. మీకు నిత్యజీవం కావాలంటే ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశోధన చేయాలి. ప్రకృతిని అర్థం చేసుకోవడం నేర్చుకోండి, దేవుని లక్షణాలు, దేవుని పని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. అవి అర్థం చేసుకున్నప్పుడు మనకు అన్ని అర్థం. దేవుడు ఏం రాయించాడు గ్రంథంలో తెలియాలి. సో లాజికల్గా మనం బయట కూడా చూడాలి, వాస్తవాలు చూడాలి. అవునా, కాకి ఎంత జ్ఞానం, 5 రోజులు గుర్తుపెట్టుకుంటుంది ఒక మనిషిని. అది 5 రోజులు. వీడి తేడాగాడు, మనకు హార్మ్ఫుల్గా ఉంటాడు, వీడి డేంజరస్ వ్యక్తి అని అంటే ఆ సమాచారాన్ని దాని కమ్యూనిటీ మొత్తానికి తెలియజేస్తుందట. ఇదిగో గుండుగాడు ఉన్నాడే, చాలా తేడాగాడు, జాగ్రత్తగా ఉండు. ఇదిగో ఆ పిల్ల చాలా తేడా, జాగ్రత్తగా ఉండు, మనల్ని కొడద్ది అని వాటికి అవే ఏం చేసుకుంటాయట. అదిగో హౌ లాంగ్ కెన్ ఎ క్రో రిమెంబర్ ఎ ఫేస్. ఎన్ని రోజులు ఉంది అక్కడ? అప్ టు 5 years. సారీ 5 days అన్నాను నేను. అప్ టు ఎన్ని? 5 years వరకు అది గుర్తుపెట్టుకోగలదు. ఎస్, దాని బుర్ర ఎంత అండి, చిన్న బుర్రకాయ. ఈ అనుభవం నేను ఫేస్ చేశాను చిన్నప్పుడు. నేను వాస్తవం మా ఏరియాలో లోపల ఒక బాదం చెట్టు ఉండేది. ఆ బాదం చెట్టు దగ్గర బాదంకాయలు కోసుకోవడానికి వెళ్ళేవాడిని నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో. ఈ బాదంకాయలు కోసుకుంటూ నాకు ఈ కాకి గూడు కనబడింది. సాధారణంగా పిల్లలు అప్పట్లో కొంచెం కోతిగా ఉంటాం కదా, ఆ కాకి గూడు పడగొట్టేసి కాయలు కోసుకుని ఇంటికి వచ్చేసి అది మాత్రం చూస్తూ నన్ను చూసింది. స్కూల్కి వెళ్ళి ప్రతిసారి వచ్చి తల మీద దన్నేసిపోయేది. నేను నిజంగా వాస్తవం చెప్తున్నాను, ఇది నా స్వీయ అనుభవం. స్కూల్కి బ్యాగ్ వేసుకెళ్తుంటే ఎక్కడి నుంచి వచ్చేది ఒక టప్పని కొట్టిపోయేది వెనకాల. ఇంకా అక్కడి నుంచి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్తో పాటు కర్ర కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గట్టిదనేది దాని బాధ అంది. నా ఇల్లు పడగొడతావు దరిద్రుడా, కష్టపడి కట్టుకున్నాను నేను, పుల్లా ఏరుకు తెచ్చుకుని నానా పాటలు పడి ఇల్లు కట్టుకుంటే నువ్వు బాదంకాయల కోసం సెట్టెక్కి నా చెట్టు నా ఇల్లు పడగొట్టి నా పిల్లలకు గూడు లేకుండా చేస్తావు. అసలు మామూలుగా అయితే మనం సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, లేదా హైకోర్టుకి వెళ్ళిపోతాం, ఆ వీడియో పట్టుకుని మీడియాకి వెళ్ళిపోతాం. పాపం దానికి ఏం చేద్దండి, అది ఒకటే తెలుసు దానికి. ఇంచుమించు ఒక 5 ఏళ్ళు గుర్తెట్టుకుంటుందట అది. అదే మీరు చూడండి, పరిశోధనలు చేసి పెట్టిన వాస్తవాలు అవి, మీరు స్క్రీన్ మీద చూసేవి. 5 years, అప్ టు 5 years ఒక వ్యక్తి దాని రిమెంబరెన్స్లో ఉంటాడు, దాన్ని గుర్తుంటాడు. అదిగో అదే రాయబడింది అక్కడ. క్రోస్ కెన్ రిమెంబర్ హ్యూమన్ ఫేసెస్ అసోసియేటెడ్ విత్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫర్ అప్ టు 5 years. అవన్నీ మళ్ళీ అండ్ అవి ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాయట, వాళ్ళ ఫ్రెండ్స్ని వార్న్ చేస్తాయట. ఫ్రెండ్స్ని అంటే కాకి ఫ్రెండ్స్. మన ఎంత చీప్గా చూసిన కాకితో ఎంత నేర్చుకోవచ్చా అంటే, అవును దేవుడు పెట్టాడు అలాగా, దానికంతటిగా రాలేదు. అది దేవుడు పెడితే అది ఆ స్థాయిలో ఉంది. దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పెట్టలేదా బిడ్డ? నీకు నాకు చెప్పు పెట్టలేదు, పెట్టాడు. కానీ మనం ఎంత మిస్యూజ్ చేస్తున్నాం. అవి లోబడ్డాయని రాయబడింది గ్రంథంలో. మాట విన్నాయట, ఆజ్ఞాతిక్రమం చేయలేదు అవి. ఎందుకంటే వాటికి తెలుసు మేము దేవుని మాట వినాలి. ఎందుకు మేము దేవుని మాట వినాలంటే మాకు మేలు చేయువాడు దేవుడే. మానవుల మేలు వల్ల మేము బతకట్లా, నువ్వు ఎంగిలి చేత్తో కొట్టడం వల్ల, హుష్ అనడం వల్ల అది బతకట్లా. అసలు నువ్వు ఎంగిలి పడ్డావంటేనే దేవుడి వల్లని కాకికి తెలుసు. అందుకే నీకు చెప్పదు అది కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి చెప్పుద్దో తెలుసా? దేవునికి చెప్పుద్దట. నిజమా, అవునా అని టీవీ నేను యాంకర్లాగా అనాలి మనం. నిజమే, అవును అనాలి. ఆ బైబిల్ చెప్తోంది.
ఎందుకు? చూడండి ఒకసారి బైబిల్ చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకి ఆహారము సిద్ధపరచువాడెవడని గ్రంథంలో ప్రశ్నిస్తున్నాడంటే ఎస్, దేవుడే సిద్ధపరుస్తాడు. ఇది మనిషికి తెలియకపోయినా దేనికి తెలుసు? కాకికి తెలుసు. చెప్పండి, ఎవరికి తెలుసు? కాకికి తెలుసు. కాకికి తెలుసు గనుకనే కాకి దేవుని మాటకు ఏం చూపిస్తుంది? విధేయత చూపిస్తుంది, ఆజ్ఞకు లోబడుతుంది. పట్టుకెళ్ళి భోజనం పెట్టు నా శిష్యుడి కంటే పట్టుకెళ్ళింది, భోజనం పెట్టి వచ్చింది. ఉదయం సాయంత్రం టెన్షన్గా టైంకి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది. మనకి ఒక పంక్చువాలిటీ ఉండదు, టైం ఉండదు, ఏముండదు. సోమరపోతులు మనం. ఇప్పుడు పట్టుకెళ్ళంటే 100 రోజులు పడుతుంది వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళంటే గంట లేటుకి వెళ్తాం. ఇప్పుడు చూడంటే అబ్బాయి ఇప్పుడు తర్వాత చూద్దాం. వాయిదాల మీద వాయిదాలు. అందుకే దేవుడికి అసహ్యమైన వ్యక్తులు ఎవరంటే సోమరపోతులట. మీలో ఎంతమంది ఉన్నారు సోమరపోతులు? మరి చూసుకోండి. కానీ అది వాయిదా ఇలా, ఆజ్ఞాతిక్రమం పాపం. ఎందుకంటే కృతజ్ఞత ఉండాలి. ఆయన భోజనం పెడుతున్నాడు. తిండి లేక తిరుగులాడినప్పుడు మేము ప్రార్థన చేశాం అంటే కాకి కూడా ఏం చేస్తుంది? దేవుడికి ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది, విజ్ఞాపన చేస్తుంది. ఓ మనిషి, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు విజ్ఞాపన చేసి? ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు దేవునికి మొరపెట్టి? ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు భోజనం చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి? ముద్ద దొరకగానే లోపల పెట్టేయడం తప్ప, తండ్రి ఈ మెతుకులు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి, ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి, నేను బ్రతుకుతున్నాను ప్రభు, దీనివల్ల నా గొప్పతనం కాదు ఇది, నీ గొప్పతనం. నా శక్తి కాదు ఇది, నీ శక్తి. నేను నీ వాడను, నీకు విధేయత చూపవలసిన వాడను. ఎప్పుడైనా అన్నావా అలాగా? అన్నావా? అనాలి. కాకిని చూసి నేర్చుకోండి, కాకిని అసహించుకోకండి. దాన్ని చూసి నేర్చుకోవచ్చా? చాలా నేర్చుకోవచ్చు. మనం అసహించుకోవడం నేర్చుకున్నాం తప్ప దాన్ని చూసి నేర్చుకోలేదు. ఈ ప్రసంగంతో అయినా మీ మనసులు మారాలి. ఈ 6 రోజులు ఇలా మిమ్మల్ని చాలా ప్రసంగాలతో ఆలోచింపజేయడమే నా ధర్మం. దేవుడు నాకు ఇచ్చిన విధి. దానికోసమే ఈ ఖర్చు అంతా. పెళ్ళికి ఎంత పెట్టమా? పెళ్ళికి ఎంత ఖర్చు పెడతామని అడుగుతున్నాను నేను. చాలా ఖర్చు పెడతాం కదా, మన స్తోమతను బట్టి ఖర్చు పెడతాం. నాకిది పెళ్ళి కంటే, పుట్టినరోజు కంటే, చావు రోజు కంటే, అన్ని రోజుల కంటే గొప్ప రోజు. ఎందుకంటే నా దేవుని జ్ఞానాన్ని పంచిపెట్టడానికి వేసిన సెటప్ ఇదంతా. ఇక్కడ ఎన్నో హృదయాలు కట్టబడతాయి, ఎంతోమంది ఆలోచనలో పడతారు, ఎన్నో జీవితాలు నిలబెట్టబడతాయి. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. చాలామంది అనుకోవచ్చు, ఏందండి బాబు ఈ సెటప్ అంతా ఇంత ఖర్చు ఎందుకు పెట్టేశారండి వీళ్ళు? ఎస్, ఇలాంటి వాతావరణంలోనే పెళ్లి జరగాలి. ఎవరి పెళ్ళి? నీ పెళ్ళి. ఎవరితో? ఓ వరుడితో. నువ్వెవరు? సంఘం. సో సంఘానికి ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి అంటే ఈ అలంకరణ జరగాలి. గనుక ఇంత లోతైన విశ్లేషణ. చాలాసార్లు ఈ వచనాలు చదువుకుంటాం కానీ ఇంత డెప్త్కి వెళ్ళాం. మనకు అలా పైపైన వెళ్ళిపోతాం. కానీ లాజికల్గా ఆలోచిస్తూ డెప్త్కి వెళ్తుంటే అర్థం అవుతుంది, అమ్మో నేను కాకిని అసహించుకోకూడదు. ఇది కూడా నాకేమి నేర్పిస్తుంది? పాఠాలు నేర్పిస్తుంది, గుణపాఠాలు నేర్పిస్తుంది అవసరమైతే అన్న సంగతి నీకు అర్థం అవుతుంది. రైట్. అందుకే చూడండి ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథం 147వ కీర్తన 9వ వచనంలో కూడా అంటాడు, పిల్ల కాకులకు, పశువులకు, పక్షులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు అంటాడు. 147వ కీర్తన 9వ వచనం. 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. కృతజ్ఞత ఉందండి వాటికి. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఆహారం ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారమ్మా మీకు ఆహారం? దేవుడిచ్చాడు. అందుకే అక్కడికి వెళ్ళి శుభ్రం పెట్టించుకుని పడేస్తామా? మొన్ననే కదా చెప్పాను, మనం వేస్ట్ చేసే ఫుడ్తో ప్రపంచంలో నోరు వేస్ట్ చేసే ఫుడ్తో ప్రపంచం మొత్తం ఆకలి బాధ తీర్చేయచ్చు. అంత ఫుడ్ వేస్ట్ అవుతుంది. మనకు ఫుడ్ విలువ తెలియదు. ఇప్పుడు అన్నం లేకపోతే ఎంత గిలగల్లాడిపోతాం మనం, అవునా కదా? గిలగల్లాడిపోతాం, ఉండలేము. అలాంటి ఆహారం విలువ మనిషికి తెలియక వృధా చేస్తుంటే కాకి పెట్టినోడు విలువ తెలిసి కృతజ్ఞత చూపిస్తుందట, ప్రార్థిస్తుందట, మొరపెడుతుంది. ఆయన చెప్పిన మాటకు లోబడుతుంది, విధేయత చూపించి పని చేయమంటే చేస్తుంది. అందుకే ఇక్కడ ఏం రాశాడు?
పిల్ల కాకులకు ఆయన ఏమిచ్చేవాడు? ఆహారం ఇచ్చేవాడు అని వ్రాశాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి. ఏంటి ప్రభువా మరీ చీపుగా కాకినేం విచారించమంటావు ప్రభువా అంటావా? మేమేంటి, మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, మా లెవెల్ ఏంటి? బొత్తిగా కాక చీప్గా. మరేం కావాలా? అంశ కావాలా? ఏం కావాలి నీకు? కాకి. ఆ కాకులను ఏం చేయాలట? విచారించాలట. కాకులను విచారించి చూడుడి. అవి విత్తవు, కొయ్యవు, గరిసే ఏర్పాటు చేసుకోలేదు, కొట్టు కూడా ఏర్పాటు చేసుకోలేదు, ధాన్యపు కారాగారం అయినను కారాగారం కాదు, ధాన్యాగారం ఏర్పాటు చేసుకోలేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు పోషిస్తున్నాడు. కాకులు ఒప్పుకుంటున్నాయి, మనుషులు ఒప్పుకోవట్లేదు. అయ్యే నిజం. నేను సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్, నేను ఇంకేదో టైట్ వేరు, ఏంటన్నా రకరకాల వేర్లు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ వేర్లన్నిటికీ మూలం ఆయన. నేను ధనవంతుడిని, నేను వ్యాపారవేత్తను, నేను ఆస్తిపరుని, నేను ఉద్యోగస్తుని, నేను అంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పవాడిని. గుర్తుపెట్టుకో, ఆయన కృప లేకపోతే ఎందుకు పనికిరా. వేదిక మీద నుంచి పడ్డాం మొన్న రావులపాలెం మీటింగ్లో. నా కాలు వెళ్ళి ఐరన్ రాడ్లో ఇరుక్కుపోయింది. నా మీద ఇద్దరు కూర్చున్నారు వచ్చి మహానుభావులు. తోసుకుంటూ వచ్చేసి మీద కింద పడేశారు నన్ను, సేవకుడిగా అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పినందుకు. పాప ఇరిగిపోయిందిలేండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళది తప్పు కాదు. గౌరవంగా తీసుకొచ్చేద్దాం అని నేను అనుకున్నారు. ఇలాగ మెట్లు ఇరిగిపోయి అందరం కింద పడ్డాం. నా మీద ఒక ఇద్దరు ఉన్నారు. నన్ను లేపనాకు వచ్చి మా వాడు నా మీద పడ్డాడు, మహానుభావుడు. ఆడు 100 కేజీలు ఉంటాడు. వీళ్ళందరినీ భరించేసరికి నా కాలు వాచిపోయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది కాలు విలువ. వాచిపోయిన తర్వాత ఇప్పటికే నొప్పి వస్తుంది, భరిస్తా వాకింగ్ చెప్తున్నాను. నొప్పి గట్టుకుంది, బాగా స్వెల్లింగ్ వచ్చింది, కుంటుతూ నడుస్తున్నాను. తప్పదు, కానీ వాకింగ్ చెప్పాలి. ఇది తప్ప నాకు వేరే దారి లేదు. ఎందుకంటే ఇది నా తండ్రి పని. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత నా కాలు కుంటిదైపోకూడదు. ఇంత చేసిన తర్వాత నేను మోగపోకూడదు. అందుకే నేను పొద్దున్న ప్రార్థన చేసుకుంటూ వచ్చా, తండ్రి 6 రోజులు ఆపు, తర్వాత నీ ఇష్టం. అంతే. మరి ఈ 6 రోజులు ఏం కాకూడదు మనకి. ఈ 6 రోజులు ఆరోగ్యంగా ఉండాలి. ఈ 6 రోజులు ఇలాంటి విలువైన సంగతులు చెప్పి కనీసం కొంతమందినైనా వారి హృదయాలలో మిమ్మల్ని నిలబెట్టి పంపించాలి. వీళ్ళకి తప్పిపోకుండా కట్టాలి. అందుకే ఇంత ఖర్చు పెడుతున్నాం. భారం అయినా సరే భరిస్తున్నాం. ఈ సంవత్సరం ఉచిత భోజన వసతి అన్నాం. అందుకే లాస్ట్ ఇయర్ కొంతమంది మా బంధువులు తీసుకొద్దాం అనుకున్నామండి, మా స్నేహితులు తీసుకొద్దాం అనుకున్నామండి. మా దగ్గర డబ్బులు లేవండి అన్న వాళ్ళ పిలుపులు వినబడి, సర్లే మీ దగ్గర లేకపోతే ఎవడొకడు కలిమిలో ఉన్నవాడిని ఎవడొకడు దేవుడు ప్రేరేపించి భోజనం పెట్టిస్తాడులే, ఇబ్బంది ఏమీ లేదు, చేసేద్దాం అని ముందుకు వచ్చేసాం. చేసేద్దాం, ఏదోటి అవుతుంది, చేద్దాం. వచ్చే వాళ్ళందరూ వస్తారు, ఉచితంగా భోజనం పెడదాం, ఉచితంగా వాకింగ్ చెప్దాం అని చెప్పి సిద్ధపడ్డాం. దీనికి చాలామంది పిల్లల కష్టార్జితం మీకు ఇక్కడ కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది పిల్లల శ్రమ, పెట్టుబడి ఇక్కడ కనబడుతుంది. మీకోసం, మీ ఆత్మీయ జీవితాల కోసం దేవుని ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న మాటకు కట్టుబడినటువంటి దేవుని పిల్లల కష్టార్జితంతో ఈ సత్య సువార్త ఇక్కడ ప్రకటింపబడుతోంది. రాజీ లేని సత్య సువార్త. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకా లోతైన సంగతులు మీరు వినబోతున్నారు ఈ 6 రోజులు. చెబుతున్నాను కదా, ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా వెళ్తారు ఇక్కడ నుంచి మీరు. రైట్ ఆర్ రాంగ్? చాలా హ్యాపీ. అందుకే సెమినార్ అంటే మనకు నిజమైన వాక్యపు పండగ. అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి, అనేక చోట్ల నుండి దేవుని పిల్లలందరూ వచ్చేస్తారు. మన కుటుంబం అంతా వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చుంటాం, దేవుని వాక్యం నేర్చుకుంటాం, బలపరచబడతాం, చాలా ఆత్మీయ ఆనందాన్ని పొందుతాం. పరలోకపు సంతోషం ఉంటుంది ఇక్కడ, పరలోకపు ఆనందం ఉంటుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మెస్మరైజ్ అయిపోతాం. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్ అనిపిస్తుంది. మీ పర్సెప్షన్స్ మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి, మీ మూఢ విశ్వాసాలు పోతాయి, మీ అంధవిశ్వాసాలు పోతాయి. దేవుని వాక్యం ఎప్పుడైతే లోపలికి వస్తుందో మొత్తం పోతాయి.
ఇప్పుడు కాకి ఎప్పుడైనా అరిసింది అనుకోండి, చుట్టాలు వస్తున్నారు అనకండి. అర్థమైందా? తీతు పెట్టి అరిసింది అనుకోండి, అయ్యి బాబు దిక్కుమాలి తీతు పెట్టి అరుస్తుందండి, ఆవిడ చచ్చిపోతాడండి. తీతు పెట్టి అరిస్తే సావరణ ఆయన, దేవుడు అనుమతిస్తే చస్తారు. కాకరిస్తే చుట్టాలు రారు నాయన, వాళ్ళకి అవసరం ఉంటే వస్తారు. అర్థమైందా? అందుకని మూఢ విశ్వాసాలన్నీ పక్కన పెట్టి కాకులను విచారించి చూడుడి. అవి విత్తవు, కొయ్యవు, గడిసెలేదు, కొట్లేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, పేరు గొప్ప. ఆ తర్వాత మీరు చెప్పాలి, నాకు తెలియదు. పేరు గొప్ప. ఎవరికంటే గొప్ప? మీరు కాకుల కంటే గొప్పోళ్ళం అండి మేము. దేనికంటే గొప్పోళ్ళం? కాకుల కంటే గొప్పోళ్ళం. గొప్ప పేరుంది. అది మరి అవి ఆజ్ఞలు పాటిస్తున్నాయి, మనం ఆజ్ఞలను తొంగలో దొక్కుచుంటాం. అవి బాధ్యత కలిగి ఉన్నాయి, మనకి బాధ్యత కనబడట్లేదు. అవి కృతజ్ఞత కలిగి ఉన్నాయి, మనకి కృతజ్ఞత లేదు. అవి విశ్వాసం కలిగి ఉన్నాయి. అమ్మా పెట్లు పెట్టేద్దామమ్మా, రేపు ఉంటుందో ఉండదో తుఫాన్ అంటున్నారమ్మా అని ఏమైనా ఇంకొక కాకిపిల్ల వచ్చి కాకితో చెప్పుద్దిటి. విశ్వాసం, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను పోషించగల సమర్థుడు. ఆకలి అయినా, దప్పికైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఎవరు లేని సమయములోనా, ఎవరు రాని చీకటిలోనా, ఒంటరిగా నేనున్నప్పుడు, శ్రమలలో రోదిస్తున్నప్పుడు, నీ చేయి నన్ను తాకింది, దేవా ఓదార్చి బలపరిచింది. నీ చేయి నన్ను తాకింది, దేవా ఓదార్చి బలపరిచింది. అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన. ఎవరు లేని సమయములోనా, ఎవరు రాని చీకటిలోనా, ఆయన నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నేటికి నా పోషకుడు ఆయనే, నేటికి నా కాపరి ఆయనే, నేటికి నా పరమ కుమ్మరి ఆయనే, నా దీపం ఆయనే, నా స్తోత్రం ఆయనకే, నా జీవితం ఆయనదే. ఇది ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం. అందుకే విశ్వాసి భయపడ్డు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని విశ్వాసి భయపడ్డు. నా తండ్రి నేనే చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతా, నువ్వే చేయాలి నాకు చేసుకుంటూ వెళ్ళిపోతావు అన్న సంగతి నాకు తెలుసు తండ్రి. నన్ను విడువవు ప్రభువా, ఏమీ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా అక్కడ నీవు నాకు నీటి బుగ్గలు పుట్టించగలవు ఎడారిలో. అది దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల. ధైర్యంగా ఉండండి, నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, చూద్దాం. స్క్రీన్ మీద ఒక్కసారి ఆ నల్లకాకిని చూపించండి ప్లీజ్. దీని మీద ఇప్పుడు మీకు పాజిటివ్ కార్నర్ వచ్చిందా, నెగిటివ్ కార్నర్ వచ్చిందా? ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. నేర్చుకోవచ్చా, అసహించుకోవచ్చా? ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? నేర్చుకోవచ్చా? కాకి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఏం చేయొచ్చు? కాబట్టి నేర్చుకుందాం, మన బ్రతుకుల్ని దిద్దుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో డౌట్ల క్లాస్ ఉంటుంది. ప్రభుత్వం అయితే నేనే చెప్తాను. మధ్యాహ్నం పాల్సన్ అన్న రాబోతున్నారు, మొదటి వర్తమానం. మీకు 1 అవర్ టైం ఇస్తున్నాం, 2 గంటల వరకు చక్కగా భోజనం చేసి వచ్చేసి మరలా ప్రాంగణంలో కూర్చోవాలి. దయచేసి భోజనాల దగ్గర పిల్లలకి సహకరించండి ప్లీజ్. రోజు చెప్పం, ఈరోజే లాస్ట్ అండ్ ఫైనల్, మీరు తర్వాత వచ్చిన వాళ్ళకి చెప్పాలి. అలాగే ఇక్కడ మీరు ఉంటున్నటువంటి ప్లేస్ కూడా శుభ్రంగా ఉంచాలి. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, దిస్ ఈజ్ అవర్
ప్లీజ్. ఓకే. సో శుభ్రంగా ఉంచండి, చక్కగా వాలంటీర్స్కి లోబడి ఉండండి, చెప్పిన మాట వినండి, కోపాలు తెచ్చుకోకండి. పండగ అత్తోరింటికి రాలేదు మీరు, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి, వెయిట్ చేయండి. అత్తోరింటికి వెళ్తే ఇంకా చాలా సహనంగా ఉంటారు, డబ్బులు ఎవరని. సో కాబట్టి సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇంకొక చిన్న విషయం, మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ చైర్ అక్కడే వదిలేయండి ప్లీజ్. దాన్ని కదపొద్దు, జరపొద్దు, పట్టుకెళ్ళిపోవద్దు. అర్థమైందా? ఆ సీటు కింద కూర్చుందాం, పుట్ట కింద కూర్చుందాం అని పట్టుకెళ్ళిపోకండి. చాలా పెద్ద ప్రాంగణం ఇది. ఈ ప్రాంగణంలో అక్కడెక్కడ తిరుగుదామని మాత్రం అనుకోకండి. వాలంటీర్స్ కూడా ఎవరైనా తిరుగుతుంటే శుభ్రంగా 2 చేతులు పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఎందుకంటే తిరగడానికి రాలేదు, ఇక్కడికి వినడానికి వచ్చారు. 2 అయ్యేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి మీరు. మీకు 1 అవర్ మాత్రమే టైం. ఫాస్ట్గా తినేయండి, ఫాస్ట్గా వచ్చేయండి. లోపల కానీ బయట కానీ ఎవరు నిద్రపోవచ్చు. మధ్యాహ్నం నుంచి పాల్సన్ అన్న మాట్లాడతారు. ఆ తర్వాత మీకు వీలైతే డౌట్ క్లాస్ చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్తాను. రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలడ వంచి ప్రార్థనలోకి ఇవ్వచ్చు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సెమినార్ ఇంకా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. దీని నిమిత్తం ఎంతమంది పిల్లలైతే ప్రయాసపడ్డారు, ఎంతమంది పిల్లలైతే కష్టపడ్డారు, ఎంతమంది పిల్లలైతే సహకరించారో, సహకరిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని, మీ శక్తి చేత, మీ బలము చేత వారిని కాపాడమని. తండ్రి, అల్పులము తండ్రి, మేమెంతటి వారం మా జీవితాలు ఏపాటివి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మీ కృప తండ్రి, మీ దయ ప్రభ, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. మీ ఆత్మాభిషేకంతో నింపండి, నడిపించండి. అనేక మందికి దీవెనకరంగా మీ సేవలో బలంగా వాడుకోండి. ఎవరైతే ఇంకా రాబోతున్నారో వారిని క్షేమంగా తోడుకొని రండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే తండ్రి ఈ గొప్ప కార్యం జరగడానికి ఇక్కడ భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేసిన బిడ్డలు, ఇక్కడ టిఫిన్లు ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు, కూరగాయలు, బియ్యం, రకరకాలుగా తండ్రి పని కొరకు సహకరించిన బిడ్డలు, అలాగే ఆర్థిక సహాయాన్ని వారికి ఉన్న కలిమిలో ప్రభు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి బిడ్డలు, వారి కుటుంబాలు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ప్రభు ఇక్కడ ఉన్న పిల్లలందరూ భోజనం చేస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఆ దీవెనలన్నీ వారి కుటుంబాల మీదకు పంపించండి. వాక్యము పంచిపెట్టబడుతోంది. అపోస్తలులు ఎలాగైతే పరిచర్య చేసి అనేక మందిని సత్యలు నడిపించారో అదే అపోస్తలుల బోధలో మీ పిల్లల్ని నిలబెట్టడానికి మేమందరం ప్రయత్నపడుతూ ఉండగా మీ సహాయమును అనుగ్రహించండి. అలాగే ఎంతోమంది సేవకులు రాబోతున్నారు, వారి పరిచర్యను దీవించండి, వారికి శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధాన వర్తనులుగా నిలబెట్టి నడిపించమని, నాతో మా అందరితో సహకారులుగా ఉన్న బిడ్డలందరి మీదకి మీ దీవెన ఆశీర్వాదాలు పంపించమని వేడుకుంటూ, ఇంకా ప్రభు ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నింటినీ సరిదిద్దమని, ఇంకా 6 దినాలు మాకు కావలసినవన్నీ సమకూర్చి అనేక మంది మీ బిడ్డలను ప్రేరేపించి తండ్రి వారి ద్వారా ఈ పరిచర్యను ఇంకా ఘనంగా జరిగించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.